హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహ వేదిక లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. అలాగే మీరందరూ కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అనమాట. ఈరోజు రెసిపీ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే పిల్లలే చేసుకుంటున్నారు, వాళ్ళకి కావాలనేసి. సో నేనైతే జస్ట్ వీడియో తీసాను అంతే. సో వాళ్ళే తీసుకొని అన్నీ ఇలా కట్ చేస్తున్నారన్నమాట ముగ్గురు. వీళ్ళదే ఈ రెసిపీ మొత్తం, నాదైతే ఏమీ లేదు. సో వాళ్ళే తెచ్చుకొని వాళ్ళే కట్ చేసి వాళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు. సో మా ఉల్లగడ్డలను అయితే అలా ముందుగానే వాష్ చేసేసుకొని కొంచెం పెద్ద పెద్ద సైజు ఉల్లగడ్డలు అయితే తెచ్చుకున్నారు. వాటిని ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో అయితే కట్ చేసేసుకొని మంచిగా వాష్ చేసి అయితే నీళ్ళు వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి అయితే ఇప్పుడైతే స్టవ్ మీద పెడుతున్నారనమాట. వాళ్ళకి కావాలంటే ఏమైనా చేసుకుంటారు. అదే మనం ఏదైనా పని చేయండిరా అంటే అస్సలు చేయరు కదా. అందుకే వాళ్ళకి కావాల్సినప్పుడు నేను చేయకుండా వాళ్ళ దగ్గర చెప్పిస్తున్నా ఇప్పుడు ఈ వంట. సో వాళ్ళే చేసుకుంటున్నారు, మేమే చేసుకుంటామన్నారు. సరే చేయండి రా అనేసి వదిలేసాను అనమాట వాళ్ళ కోసమే. సో ఇప్పుడైతే ఇలా ఉడికిపోయాయి అనమాట. ఈ ఉడకాయలు ఎలా తెలుస్తుందో తెలుసా? కొంచెం ఒక 5-10 మినిట్స్ అలా పెట్టేసేసి చాలు, కొద్దిగా సాల్ట్ వేసి. తర్వాత అయితే ఇలా పట్టుకొని కొంచెం ఇలా తుంచితే ఈజీగా ఇరిగిపోవాలన్నమాట, సపరేట్ అయిపోవాలి. అప్పుడు మంచిగా కుక్ అయిందని అర్థం. మళ్ళీ ఎక్కువ కుక్ అయిపోయినా ఫుల్ సాఫ్ట్ అయిపోతుంది. సో బాగోదు టేస్ట్. జస్ట్ ఒక 70% అలా కుక్ అవ్వాలి, ఒక 30% అలానే ఉండనివ్వాలి. లోపల కొంచెం పచ్చి పచ్చిగా ఉండాలి, పైన అలా ఉంటుంది. సో ఇప్పుడు చూసారు కదా ఆ విధంగా. అండ్ నెక్స్ట్ అయితే ఇలా వాటర్ని అయితే సపరేట్ చేసేసుకోవాలన్నమాట. తూట్ల గిన్నెలకి అయితే వేసేసి వాటర్ని మొత్తం వంపేసుకున్నారు. నేను వీడియో తీసుకుంటున్నా. స్పెషలిస్టులు వంటలు చేస్తున్నప్పుడు గుర్తుగా ఉన్న వాళ్ళకి గుర్తుగా ఉంటుంది అనేసి ఈ వీడియో అయితే తీశారనమాట, మాటలు చెప్పుకుంటూ వాళ్ళతో. సో నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇలా చేశారనమాట. వేలు కాటన్ది అయితే వేలు వేసుకొని ఆ వేలు మీద ఉడుకుడుగా ఉన్నాయి కదా ఇవి, అలాగే వదిలేస్తే ఇంకా ఎక్కువ కుక్ అయిపోతాయి అన్నమాట వేడి మీద. సో అలా వాటర్ సపరేట్ అయిన వెంటనే ఇలా క్లాత్ మీదకి వేసేసి కొంచెం పల్చగా ఆరబెట్టేసేయాలి. తొందరగా కూల్ అవుతుంది కాబట్టి సరిపోతుంది. అప్పుడు కొంచెం చల్లగా అయ్యేదాకా వెయిట్ చేయాలి. వీడు మళ్ళీ చెక్ చేస్తున్నాడు, నేను చెక్ చేసింది చాలదన్నట్టు. మేధావులు చాలా. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు కొంచెం హీట్ అంతా కూల్ అయిందన్నమాట. ఈ నెక్స్ట్ ఇప్పుడైతే కార్న్ఫ్లోర్ తీసుకున్నారు. నాకైతే తెలియదు కార్న్ఫ్లోర్ వేస్తారని కూడా, వాళ్ళే చెప్పారు, తెప్పించాను అంతే. సో ఇప్పుడైతే కార్న్ఫ్లోర్ అంతా ఇలా వేసేసి మిక్స్ చేస్తున్నారు అనమాట. వాటికి మంచిగా కార్న్ఫ్లోర్ అంటుకునేలాగా ఇలా వేయడం వల్ల మంచిగా కుక్ అవుతాయి అని చెప్పారనమాట. ఆయిల్లో సపరేట్ ఒకదానికొకటి అంటుకోకుండా మంచిగా అవుతాయి. సో ఇలా కార్న్ఫ్లోర్ అయితే వేసేసి మంచిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. కలుపుతున్నారు. మంచిగా కలిపేసిన తర్వాత అయితే కలర్ ఈ షేప్లోకి వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే స్టవ్ మీద బాణలి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు, జస్ట్ డీప్ ఫ్రైకి సరిపడేలా కొద్దిగా అయినా వేయించుకోవచ్చు కదా. సో అందుకు ఇలా కొద్దిగా అయితే ఆయిల్ వేశారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వేగిందా లేదా, ఆయిల్ కాగిందా లేదా అనేసి చిన్నగా వేస్తున్నారు చూడండి. వాళ్ళు పెద్ద చూసుకుంటే ఉంటుంది ఈ వీడియో వాళ్ళకి. ఇప్పుడైతే ఆయిల్ కాగినట్టే ఉంది. నెక్స్ట్ అయితే ఒక్కొక్కటిగా వేసేసుకోవడం ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్, అదే ఉల్లగడ్డ ముక్కల్ని అలా వేసేసి లో ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేయాలన్నమాట. ఎక్కువ మంట పెట్టేసినా తొందరగా పైన కలర్ వచ్చేస్తుంది, లోపల కుక్ అవ్వదు కదా. సో అందుకోసం అయితే లో ఫ్లేమ్లో వేయించేసుకోవాలి. ఇదైతే వెంటనే చేసుకునే ప్రాసెస్. నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ ఏంటంటే ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి 1 అవర్ అలా. తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే ఇంకా ప్యూర్ మనం బయట కొంటాం కదా అలానే వస్తాయి అన్నమాట. సో మన వాళ్ళకి అంత ఓపిక లేదు కాబట్టి వెంటనే ఇలా చేసేసుకుంటున్నారు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి చేస్తే అయితే మనం బయట ఎలా కొంటామో అలానే వస్తాయి అన్నమాట, టేస్ట్ కానీ కలర్ కానీ అంతా. సో ఇప్పుడైతే ఇలా వేయించేసుకున్నారు. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా లో ఫ్లేమ్లో కొంచెం టైం పడుతుంది వేయించేటప్పుడు, ఎందుకంటే తక్కువ మంట మీద పెట్టుంటాం కాబట్టి టైం పట్టుద్ది. పర్లేదైనా టేస్ట్ బాగుంటుంది. ఎన్ని చేసినా తొందరగా ఖాళీ అయిపోతాయి. ఇప్పుడైతే ఇలా చేసేస్తున్నారు. చూసారు కదా కలరు వేడి మీద ఇలా ఉంటుంది కదా, చల్లారాక మళ్ళీ మామూలు కలర్కి వచ్చేస్తుంది. అండ్ తర్వాత ఉప్పు కారం వేసేసి ఇలా చల్లేసుకోవడమే వాటి మీద. తర్వాత తినేసేయడమే. ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా వాళ్ళ కోసం.